ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున క్యూ కడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ కంపెనీలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి, ఎంఓయూ కూడా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మరికొన్ని కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయని, ఆ దిశగా వారు యోచిస్తున్నారన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో భాగంగా ఆయన కొన్ని అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. ఆ అంశాలు ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ కనుక చేసుకుంటే, ఆయన గతంలో ఎన్నికల హామీల్లో భాగంగా మనం గనక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచే పని చేసుకునేటువంటి సదుపాయాన్ని కల్పిస్తామంటూ ఆయన మాట ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆయన ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపడుతూ ఉన్నారు, శ్రీకారం చుడుతూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్న కూడా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ అయితే చేసుకుందాం. నేషనల్ క్వాంటమ్ మిషన్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ స్థాయిలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ క్వాంటమ్ వ్యాలీని రూపొందించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆయన సోమవారం సచివాలయంలో పారిశ్రామిక దిగ్గజాలు, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగ నిపుణులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఈ భేటీపై ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ఐఐటి మద్రాస్, టీసీఎస్, ఐబిఎం సహకారంతో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనకు ఏపీ జాతీయ కేంద్రంగా మారడానికి, అలాగే ప్రతిభావంతులను, పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ హబ్ సహాయపడుతుంది అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్, ఎల్ఎన్టీ చైర్మన్ ఎండి సుబ్రహ్మణ్యన్ గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్, అలాగే డిఎస్టి క్వాంటమ్ టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ జేబివి రెడ్డి, అలాగే ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ కలిదిండి, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి, ఐబిఎం రీసెర్చ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ అమిత్ సంఘి, అలాగే ఐబిఎం క్వాంటమ్ ఇండియా లీడర్ వెంకట్ సుబ్రహ్మణ్యన్లతో కీలక సమావేశాన్ని నిర్వహించామంటూ చంద్రబాబు గారు పేర్కొన్నారు. ఇంటి నుంచి పని విధానానికి ప్రోత్సాహం, రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం వివిధ శాఖలపై నిర్వహించినటువంటి సమీక్షలో ఆయన మాట్లాడారు. వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటుగా సైబర్వుడ్ వర్కింగ్, అలాగే కోవర్కింగ్ విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అన్నట్లుగా ఆయన మాట్లాడడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఇప్పటికే 82,06,000 మందిని సర్వే చేశారు. మొత్తం 2,68,00,000 మంది నుంచి అభిప్రాయాలను సేకరించాలని వారు భావిస్తూ ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసేందుకు అవకాశాలను కల్పించాలని 20,43,000 మంది కోరినట్లుగా ఈ సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఆయా గ్రామాలలో వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్లను ఏర్పాటుకి అవకాశం ఉన్న భవనాలపై కూడా సర్వే చేస్తున్నామన్నట్లుగా చంద్రబాబు గారు తెలియజేశారు. మనమిత్ర ద్వారా ప్రభుత్వ సేవలు వాట్సాప్ ద్వారా అందుతున్నాయన్న సమాచారం ప్రజలకు చేరాలన్నారు. రాత్రి గస్తీని డ్రోన్ల ద్వారా పర్యవేక్షించే పద్ధతి రావాలని, పారిశుద్ధ్య పనుల్లోనూ కూడా డ్రోన్లను వినియోగాన్ని పెంచాలని అధికారులకు సీఎం సూచించారు. సో ఓవరాల్గా అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఏదైతే ఉందో దాని మీద కొంతమంది ఎంప్లాయీస్తో అభిప్రాయ సేకరణ చేసేలాగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ఒక సర్వేని చేయిస్తూ ఉన్నారు. ఇప్పటికే 82 లక్షల పైగా ఈ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని భావించారు. 20 లక్షల మంది మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్కి వారు మద్దతు తెలిపినట్లుగా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బాగుంటుందని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్కి అనుకూలంగా ఇంటర్నెట్ సదుపాయాల్ని, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్లని ఏర్పాటు చేయాలి అంటూ కూడా
వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లుగా కూడా ఈ సర్వే తెలియజేస్తూ ఉంది. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గారికి కూడా గతంలో పలుమార్లు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని నేను తీసుకొస్తాను, ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరే ఉండి పనిచేసేటువంటి వెసులుబాటును నేను కల్పిస్తాను, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నేను దగ్గర చూసుకుంటాను, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తాను, హై స్పీడ్ ఇంటర్నెట్లను ప్రొవైడ్ చేస్తాను, డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తాను అంటూ గతంలో చంద్రబాబు గారు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే దాంట్లో భాగంగానే ఇప్పుడు అక్కడ స్పీడ్గా అయితే అడుగులు పడుతూ ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం గురించి మరింత స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అంటే ఇప్పటికే చేసినటువంటి సర్వేలో మాత్రం చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే బాగుంటుంది, మేము ఇంటి దగ్గర పని చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటే మేము ఈ పనులు చక్కదిద్దడంతో పాటుగా మా పర్సనల్ పనులను కూడా మేము చక్కదిద్దుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది, అలాగే మేము ఉద్యోగం కోసం ఈ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక ఉంటే మా ఇంటి దగ్గర నుంచే మేము పని చేసుకునేటువంటి అవకాశం మాకు ఉంటుంది, కాబట్టి మేము వర్క్ ఫ్రమ్ హోమ్కి మద్దతు ఇస్తున్నాం అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా అయితే తెలుస్తోంది. మరికొంతమంది మాత్రం వారి దగ్గర నుంచి ఇంకా అభిప్రాయ సేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా 82 లక్షల మంది ఉద్యోగుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సన్నాహాలు సిద్ధం చేసింది. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులైతే ఈ సర్వేని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే 82 లక్షల మందిని దగ్గర నుంచి సర్వే చేశారు. మొత్తంగా 2 కోట్ల మంది ఉద్యోగుల దగ్గర నుంచి అంటే అభిప్రాయాలని స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ 82 లక్షల మందిలో 20 లక్షల మంది అయితే మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాలి అంటూ వారు కోరినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇది గనక కార్యరూపం గనక దాలిస్తే మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచే మనం పని చేసుకునే విధంగా మనకి అవకాశం దక్కే ఏర్పాట్లను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోతుంది. దానికి తగినటువంటి డేటా సెంటర్లని, అలాగే అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్లని, హై స్పీడ్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేసేలా కూడా ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.